నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో గ్రాండ్ ఫినాలే అయితే మొదలైపోయింది. బిగ్ బాస్ హౌస్లో 5 ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ అయితే ఉండడం జరిగింది. నిఖిల్, గౌతమ్, నాబెల్, ప్రేరణ, అవినాష్. అయితే వీళ్ళు 5 మెంబర్స్లో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అంటూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఎపిసోడ్కు అభిమానులు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఒక క్యాష్ ఎపిసోడ్ కూడా వచ్చింది. అదేమిటి అంటే బిగ్ బాస్ హౌస్లోకి సెలబ్రిటీ హీరో 20 lakhs క్యాష్తో అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేస్తూ ఉన్నారు. అయితే ఆ క్యాష్ని ఎవరు తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని బిగ్ బాస్ అయితే చెప్పుకొచ్చారు. అయితే అక్కడ నాబెల్ మాత్రం చాలా తెలివిగా ఆలోచించారు. ఒకరే విన్నర్ అవుతారు, ఒకరు రన్నర్ అవుతారు, మిగతా వాళ్ళు నార్మల్గా వెళ్ళిపోవడమే. అలాంటప్పుడు ఇన్ని రోజులు కష్టపడి ఎందుకు, ఏదో ఒక డబ్బులు వస్తూ ఉంటాయి కదా, మనం దేనికో దానికి ఉపయోగిస్తాము అంటూ అయితే బిగ్ బాస్ పంపించిన 20 లక్షలను తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుండి అయితే ఎలిమినేషన్ అయ్యి నాబెల్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. అయితే మొదటి ఎలిమినేషన్గా ప్రేరణ పోగా, రెండో ఎలిమినేషన్గా అవినాశి వెళ్ళిపోగా, ఇక్కడ గౌతమ్ రన్నర్గా అలానే విన్నర్గా నిఖిల్ అయితే మిగిలిపోయాడు. అయితే నిఖిల్కి అలానే కావ్య చేతుల మీద ట్రోఫీ అయితే ఇప్పించడం జరిగింది. అయితే ఇది చాలా ఆనందపడే విషయం. ఎందుకు అంటే వీరిద్దరు విడిపోయి చాలా రోజులైంది. దీని మీదైనా వీరిద్దరు కలుసుకుంటారని, అలానే కావ్య గిఫ్ట్